ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము. ఇంటిలో ఒక వేషము, బయట ఒక వేషము, దేవాలయములో ఒక వేషము, బంధుమిత్రుల మధ్య మరో వేషము. వేయచుండిన మానవుని చూచినప్పుడు వేషము ధరించిన వారై తిరుగులాడుదురు అను రాయుటకు ఎటువంటి సందేహము లేదు. ఒక రైతు తాను పెంచిన పామురాలకు మంచి ఆహారము పెట్టుచున్నదని గ్రహించిన కాకి తాను పామరము వేషము వేసుకునుటకై ప్రయాసపడెను. సున్నపు తొట్టిలో పడి పొరలి తను రంగును మార్చుకొనెను. ఆ కాకి పామురము వలె మారి రైతు వద్దకు చేరెను. తన నడకను కూడా మార్చుకొనెను. రైతు కనుక్కొనలేక పామురముతో పాటు దానికి ఆహారము పెట్టుచూ వచ్చెను. ఇలాగు కొంతకాలము ఆ దొంగ కాకి రైతును మోసగించుచూ వచ్చెను. ఒక దినమున ప్రక్కన ఎలుకు చచ్చిన వాసన వచ్చుచుండెను. మిగతా కాకులు కేకలు వేయుచు చచ్చిన ఎలుకు తినుటకు ప్రారంభించగా పామురము వేషము వేసుకున్న కాకిలో జన్మ స్వభావము లేవనెత్తెను. వేషము వేసుకున్న కాకి మిగతా కాకుల యొద్దకు వెళ్ళగా అది తెల్లగా ఉన్నదని ఆ కాకులు దానిని పొడిచాయి. బ్రతికి ఉంటే చాలు అని తలచిన కాకి మరలా పావురాల యొద్దకు వచ్చుటకు ప్రయత్నించెను. అయితే రైతు దానిని కొట్టుటకు కర్రను సిద్ధము చేసుకొని ఉండెను. యాకోబు వేషము వేసుకొని అన్న ఆశీర్వాదములను అపహరించుటకు గొర్రెబొచ్చును కప్పుకొని అన్న వలె నటించెను. ఇటువంటి పరిస్థితుల్లోనైనను వేషము వేదనకరమైనది, ప్రమాదకరమైనది. మనము కూడా అనేకసార్లు మర్యాద కోసము, మన యొక్క సంరక్షణ కోసము వేషము వేసుకొని ఇతరులను మోసగిస్తున్నాము. అయితే మనము దేవుని ఎదుట నూతనముగా రూపాంతరము పొందాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.